ప్రైజ్ ద లార్డ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం చదువుకుందాం. ఈ అధ్యాయంలో యేసయ్య మనకు వినయము, క్షమ, ప్రేమ గురించి బోధిస్తాడు. ఆయన చెబుతాడు, పిల్లల వలె వినయంగా ఉండేవారు పరలోక రాజ్యంలో గొప్పవారు అని. మరి దేవుని యొక్క వాక్యాన్ని విందామా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 35 వచనాలు. ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని యేసుని అడిగారు. అప్పుడు ఆయన ఒక చిన్నపిల్లవాణ్ణి పిలిచి వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు, మీరు మారు మనసు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే. కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయటం అతనికి మేలు. నా విషయంలో ఆటంకాలు కలిగించటం లోకానికి తీర్పుకు కారణమవుతుంది. ఆటంకాలు రాకమానవు, కానీ అవి ఎవరి వలన కలుగుతాయో ఆ వ్యక్తికి శిక్ష తప్పదు. నీ చెయ్యి గాని నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే దాన్ని నరికి పారవెయ్యి. 2 చేతులు 2 పాదాలు ఉండి నిత్యాగ్నిలో పడటం కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించటం నీకు మంచిది. నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. 2 కళ్ళు కలిగి నరకంలో పడటం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించటం నీకు మంచిది. ఈ చిన్నపిల్లల్లో ఎవరిని తక్కువగా చూడవద్దు. వారిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు. మీరేమంటారు? ఒక మనిషికి 100 గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి. మిగిలిన 99 గొర్రెలను కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతకడానికి వెళ్తాడు కదా. అది అతనికి దొరికినప్పుడు 99 గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. అదేవిధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు. ఇంకో విషయం, మీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకున్నట్టే. అతడు వినకపోతే ప్రతి విషయము 2-3 సాక్షుల మాట వలన రుజువు కావాలి. కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకొని అతని దగ్గరికి వెళ్ళు. అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతన్ని బయటి వారిలో ఒకడుగా పన్ను వసూలుదారుడుగా పరిగణించు. నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకునే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం 2 ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఎక్కడైతే 2-3 నా నామంలో
సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను. అప్పుడు పేతురు వచ్చి, ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి? 7 సార్లు సరిపోతుందా అని యేసుని అడిగాడు. అందుకు యేసు అతనికి జవాబిస్తూ, 7 సార్లు వరకే కాదు, 7కు 70 సార్ల వరకు అని నీతో చెబుతున్నాను. కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడటానికి పూనుకున్నట్టు ఉంది. అతడు లెక్క చూడటం ప్రారంభించగానే అతనికి 10,000 తలాంతులు బాకీ పడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనిని, అతని భార్యను, అతని పిల్లలను, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు. అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను అని వేడుకున్నాడు. ఆ రాజు జాలిపడి అతని బాకీ అంతా క్షమించి అతనిని విడిచిపెట్టేశాడు. అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం 100 దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి, నా బాకీ తీర్చు అని అతని గొంతు పట్టుకున్నాడు. అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను అని వేడుకున్నాడు. కానీ దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చే వరకు అతన్ని ఖైదులో పెట్టించాడు. అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు. అప్పుడు ఆ రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, నువ్వు చెడ్డవాడివి, నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే. నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా అని చెప్పి అతని మీద కోపంతో అతడు తనకు బాకీ పడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టేవారికి అతన్ని అప్పగించాడు. మీలో ప్రతి ఒక్కడు తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు అని వారితో చెప్పాడు. ఈ అధ్యాయం ద్వారా యేసయ్య మనకు నేర్పినది, మనకు ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించాలి. ఎందుకంటే దేవుడు కూడా మన తప్పులను క్షమిస్తాడు. పిల్లవాడి హృదయంతో, వినయంతో, ప్రేమతో జీవిస్తేనే దేవునికి ప్రీతిపాత్రులమవుతాం. మన హృదయంలో క్షమను, ప్రేమను నింపుకుందాం. దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.